బలమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 41:15. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. కొండలను పొట్టువలే చేయుదువు అనేది సాధ్యమేనా? దేవుడి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీవు ప్రార్థిస్తూ ఉండగా ఒక నురిపిడి మ్రానుగా చేయబడతావు. పర్వతాలను నూర్చడానికి దేవుడు నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు. నీవు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దినమున నీవు పర్వతాలను పొడి చేస్తావు. దేవుని రాజ్య వ్యాప్తికి అడ్డుగా ఉండే పర్వతాలను పొట్టువలే చేసేస్తావు. ప్రార్థించే వ్యక్తి బలవంతుడు. ప్రార్థించకుండా ఎక్కువగా మాట్లాడేవారిని గురించి నీవు భయపడక్కర్లేదు. అలా వారు మాట్లాడుతూ సాతాను చేతుల్లోనే ఉంటారు. ఒక దినాన సాతాను వారిని తన పని కొరకు వాడుకుంటాడు. సంఘానికి ప్రమాదకారులు ఎవరంటే క్రమంగా వచ్చినా కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేయని వారే. మనలను సరైన రూపంలోనికి మార్చడానికి దేవునికిచ్చే సమయాన్నే ప్రార్థన అనవచ్చు. మన ఆత్మీయ యుద్ధోపకరణాలను పదును చేస్తాడాయన. అలా సిద్ధపడిన మనలను దేవుడు పర్వతములను నూర్చేవారిగా వాడుకుంటాడు. ఈ వాగ్దానాలను చూసి నేనెంతో ఉత్తేజింపబడతాను. ఎక్కడ చూసినా పర్వతాలు, కొండలు కనిపిస్తాయి. దైవభక్తి లేనివారు పెద్ద పర్వతాల వలె ఉండి సంఘంలో నాయకత్వాన్ని తీసుకుంటారు. ఒకరోజు వాళ్ళు దుమ్ము, ధూళి వలె అయిపోతారు. ప్రార్థనాపరుడు నూరుస్తాడు. కొందరు పెద్ద విశ్వవిద్యాలయ డిగ్రీలున్నా కూడా అనేక పాపాలకు దూరంగా జీవించడానికి ఇష్టపడరు. అలాంటి వారిని దేవుడు వాడుకోడు. వారు బుద్ధిహీనులు. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరుకునేవాడే. సామెతలు 6:32. నేను బాలుడుగా ఉన్న రోజుల్లోనే ఈ వాక్యాన్ని చదివి పెన్సిల్తో గుర్తుపెట్టి తిరిగి ఎప్పుడైనా ఆ వచనాన్ని చదివినప్పుడు నేను వణుకుతాను. ఈ పాపం చేసిన వారు దేవుని రాజ్యానికి పనికిరారు. దాచబడిన పాపంతో సువార్త బోధిస్తూ ఉంటే సాతాను సంతోషిస్తాడు. వారు గొప్ప త్యాగపరులై మిషనరీల సేవను ఆటంకపరుస్తారు. పాపం దాగి ఉంటే ఎంత త్యాగం చేసినా కూడా వ్యర్థమే. అలాంటి వారు అందరినీ కూడా తప్పుదారిలో నడిపిస్తారు. పరిశుద్ధుడైనటువంటి ఫ్రాన్సిస్ అలా తప్పుదారిలో వెళ్ళినా తిరిగి గొప్ప త్యాగపూరితమైనటువంటి భక్తి చేత యూరప్ దేశాన్నంతటినీ కదిలించాడు. అందరూ అతన్ని వెంబడించడానికి సిద్ధపడ్డారు కూడా. అలాంటి కృప, ధన్యత మనకును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.